బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మధురానగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన డి పవన్ కుమార్ తన స్నేహితుడు సందీప్తో కలిసి గత 5 ఏళ్లుగా హైదరాబాద్ మధురానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్లగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. దాంతో కుక్క అతని మర్మాంగాలు తినడం వల్లనే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. సందీప్ స్నేహితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మధురానగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన డి పవన్ కుమార్ తన స్నేహితుడు సందీప్తో కలిసి గత 5 ఏళ్లుగా హైదరాబాద్ మధురానగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్ళగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. ఇక దాంతో కుక్క అతని మర్మాంగాలు తినడం వల్లనే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. సందీప్ స్నేహితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.